భారత రాజ్యాంగ ఆధారాల్లో భాగంగా మనం ఇప్పుడు కెనడా రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. కెనడా రాజ్యాంగం నుండి ఫస్ట్ వన్, కెనడా రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి అంశాలు. బలమైన కేంద్ర ప్రభుత్వం, సెకండ్ వన్ గవర్నర్ల నియామకం, థర్డ్ వన్ అవశిష్టాధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ఫోర్త్ వన్ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాలు ఇవ్వడం. ఆర్టికల్ 143 143వ అధికరణం. ఫస్ట్ వన్ బలమైన కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ రాస్తున్నాను. బలమైన కేంద్ర ప్రభుత్వం మన భారత రాజ్యాంగ నిర్మాతలు కావాలనే బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని, బలహీనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. మన భారత రాజ్యాంగ నిర్మాతలు కావాలనే బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, బలహీనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఎందుకు? మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. అంటే మన భారతదేశంలో అనేక కులాలు, అనేక ఆచారాలు, అనేక మతాలు, అనేక సంప్రదాయాలు, అనేక భాషలు, ఇలా విభిన్నమైనటువంటి జనసమూహం మొత్తం కూడా ఇక్కడే కలిసి సహజీవనాన్ని చేయటం జరుగుతుంది. ఫలితంగా వీరిలో ఎలాంటి సందర్భాల్లో కూడా జాతీయ సమైక్యతా స్ఫూర్తిని దెబ్బతీయకుండా ఉండాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలను అదుపు చేయాలి అంటే తప్పనిసరిగా బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి సదుద్దేశంతోనే మన భారత రాజ్యాంగ నిర్మాతలు కావాలని బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, బలహీనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బలమైన కేంద్ర ప్రభుత్వంగా ఏ విధంగా చెప్పుకుంటాము అంటే, మనకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి అధికారాలను 3 జాబితాల్లో వర్గీకరించుకున్నాం. ఒకటి కేంద్ర జాబితా, ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు 99. 2 రాష్ట్ర జాబితా, ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు 61. 3 ఉమ్మడి జాబితా, ఉన్నటువంటి అంశాలు 52. ఒకసారి చూడండి, దీన్ని బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వంగా ఏ విధంగా పిలుస్తాము అంటే, ఉన్నటువంటి 3 జాబితాల్లో ఎక్కువ పాలనాపరమైనటువంటి అంశాలు ఏ జాబితాలో కనిపించాయి? కేంద్ర జాబితా. మరి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలు 99.
ఈ 99 పాలనాపరమైనటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అంతిమ నిర్ణయాధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి లేదా భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. ఈ కేంద్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సందర్భాల్లో కూడా జోక్యం చేసుకొని ప్రత్యేకంగా చట్టాలను రూపొందించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. సెకండ్ వన్, రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి మొత్తం పాలనాపరమైనటువంటి అంశాలంతా 61. ఈ 61 పాలనాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి కలదు. అయితే అత్యవసర సమయాలలో అంటే 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి సందర్భాలలో, 356వ అధికరణం ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి సందర్భాలలో, 360వ అధికరణం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి సందర్భాలలో, ఈ 3 సందర్భాలను పురస్కరించుకొని రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కలదు. ఈ 3 సందర్భాలను పురస్కరించుకొని రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి 61 పాలనాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కలదు. అలానే రాజ్యసభ యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. ఓకేనా? అంతేకాకుండా 356వ అధికరణం ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని లేదా రాష్ట్రపతి పాలన ప్రకటించినటువంటి సందర్భాల్లో కూడా రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కలదు, అంటే భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. అలానే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క ప్రత్యేకమైనటువంటి అభ్యర్థన మేరకు ఆ కోరుకున్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే వర్తించే విధంగా సంబంధిత రాష్ట్ర జాబితాలకు సంబంధించినటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కలదు, అంటే భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. నెక్స్ట్, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాల సంఖ్య 52. ఈ 52 అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం 2 రకాల ప్రభుత్వాలకి ఉంది, అంటే కేంద్ర ప్రభుత్వానికి కలదు, అలానే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కలదు. అయితే ఉన్నటువంటి 52 పాలనాంశాల్లో ఏదైనా ఒకే అంశంపై పోటీ పడి 2 రకాల ప్రభుత్వాలు చట్టాలను రూపొందించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం చెల్లుబాటు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు రద్దవుతాయి. ఓకే, కాబట్టి స్థూలంగా మనం ఈ 3 అంశాలను కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు కావాలనే ఏర్పాటు చేయడం జరిగింది. బలహీనమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు సంబంధించినటువంటి కార్యనిర్వహణాధికారాలను కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారాన్ని అతిక్రమించే విధంగా కొనసాగించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇన్ని కారణాల దృష్ట్యా మనం దీనిని బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వంగా పిలుస్తాము. రైట్? నెక్స్ట్, గవర్నర్ల నియామకం. ఈ అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది? కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. గవర్నర్ల నియామకం. ఓకేనా? అంటే కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి అధికార రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి యొక్క ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి మేరకు, అర్థమవుతుందా? ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి యొక్క ప్రత్యేకమైనటువంటి అభ్యర్థన మేరకు వారు రికమెండ్ చేసినటువంటి అభ్యర్థిని ఏదైనా ఒక రాష్ట్రానికి రాష్ట్ర గవర్నరుగా భారత రాష్ట్రపతి నియమిస్తాడు 153వ అధికరణం ప్రకారం. ఏంటి? ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సభ్యులు ఎవరి పేరునైతే రికమెండ్ చేయడం జరుగుతుందో ఆ అభ్యర్థిని మాత్రమే ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధిత రాష్ట్ర గవర్నర్గా భారత రాష్ట్రపతి నియమిస్తాడు 153వ అధికరణం. ఇక్కడ చూడండి, గవర్నర్ల నియామకం 153. ప్రతి రాష్ట్రానికి
ఒక గవర్నర్ ఉంటాడు. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. ఓకేనా? కాబట్టి భారత రాష్ట్రపతి ఎవరిని పడితే వాళ్ళని గవర్నర్లుగా నియమించడానికి అవకాశం లేదు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి సభ్యులు ఎవరి పేరునైతే రికమెండ్ చేయడం జరుగుతుందో ఆ అభ్యర్థిని మాత్రమే ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించడం జరుగుతుంది భారత రాష్ట్రపతి అని చెప్పుకున్నాం. రైట్. అయితే గవర్నర్లను ఎన్నుకునేటటువంటి పద్ధతి అమెరికాలో గవర్నర్లను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. కానీ మన భారతదేశంలో గవర్నర్లను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. అది కూడా ఎవరిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సలహా మేరకు? ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి మండలి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సలహా మేరకు ఒక అభ్యర్థిని రాష్ట్ర గవర్నర్గా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. మరి ఈ అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది అంటే కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఓకేనా? అలానే ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం, గవర్నర్లను నియమించేటటువంటి విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాలను కూడా సర్కారియా కమిషన్ ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. అంటే ఎలాంటి అభ్యర్థిని ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించాలి అంటే తనకు కావలసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నైతిక నియమావళిని లేదా నైతిక సూత్రాలను, ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాలను సర్కారియా కమిషన్ మనకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి అభ్యర్థిని రాష్ట్ర గవర్నర్గా నియమించాలి? రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను మాత్రమే ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్గా భారత రాష్ట్రపతి నియమించాలి అనేటటువంటి సంప్రదాయం ఉంది. ఇది సంప్రదాయమే కానీ రాజ్యాంగ నిబంధన మాత్రం కాదు. అలానే గవర్నర్లకు నిర్ణయిత పదవీ కాలం కూడా లేదు. అంటే ఒకసారి ఏదైనా ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తిని ఎటువంటి ముందస్తు హెచ్చరిక, నోటీసు లేకుండానే మరో రాష్ట్రానికి బదిలీ చేయొచ్చు లేదా గవర్నర్ పదవి నుండి పూర్తిగా తొలగించవచ్చు. ఇలా తొలగించబడినటువంటి ఈ అభ్యర్థి ఏ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి గవర్నర్లకు నిర్ణయిత పదవీ కాలం లేదు. అలానే గవర్నర్లను నియమించేటటువంటి పద్ధతిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నా? కెనడా రాజ్యాంగం నుండి స్వీకరించాం. నెక్స్ట్, అవశిష్టాధికారాలను కేంద్రానికి ఇవ్వడం. అవశిష్టాధికారాలు వేటిని అవశిష్టాంశాలు అంటామంటే వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను మనం ఎన్ని జాబితాల కిందకి వర్గీకరించుకున్నాం? 3 జాబితాల కింద వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. ఈ అవశిష్టాధికారాల గురించి వివరించేటటువంటి ఆర్టికల్ 248లోని 1వ అధికరణం. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేనటువంటి అంశాన్ని అవశిష్టాంశం అంటారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడినటువంటి అంశాన్ని అవశిష్టాంశం అంటారు. నోట్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేనటువంటి అంశాన్ని ఉమ్మడి జాబితాలలో లేనటువంటి అంశాన్ని అవశిష్టాంశం అంటారు. రెసిడ్యూరీ సబ్జెక్ట్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేనటువంటి అంశాన్ని అవశిష్టాంశం అంటారు.
ఇలాంటి అవశిష్టాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే కలదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సందర్భాలలోనూ లేదు. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం, అమెరికా, ఆస్ట్రేలియాలలో అవశిష్టాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారాన్ని అమెరికా, ఆస్ట్రేలియాలలో అవశిష్టాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. కానీ మన భారతదేశంలో అవశిష్టాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వం లేదా భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. అమెరికా, ఆస్ట్రేలియాలలో అవశిష్టాంశాలపై చట్టాలు రూపొందించేటటువంటి అధికారం రాష్ట్రాలకు కలదు. ఓకే, నెక్స్ట్ నోట్ మళ్ళీ 1935 భారత ప్రభుత్వ చట్టం అవశిష్టాంశాలపై చట్టాలను చేసేటటువంటి అధికారాన్ని గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టం అవశిష్టాంశాలపై చట్టాలు చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఒక అంశం అవశిష్టాంశం అవునో కాదు నిర్ణయించే అంతిమ నిర్ణయాధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే కలదు. ఒక అంశం అవశిష్టాంశం అవునో కాదు నిర్ణయించే అధికారం ఒక అంశం అవశిష్టాంశం అవునో కాదు నిర్ణయించే అధికారం ఎస్సీ సుప్రీంకోర్టుకు మాత్రమే కలదు. అవశిష్టాంశానికి మంచి ఎగ్జాంపుల్ అంతరిక్ష ప్రయోగాలు. అవశిష్ట పన్నులకు ఎగ్జాంపుల్ సంపద పన్ను, బహుమతి పన్ను, వ్యయ పన్ను, ఎక్స్పెండిచర్ ట్యాక్స్. కాబట్టి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేనటువంటి అంశాన్ని అవశిష్టాంశం అంటాం. ఇలాంటి అవశిష్టాంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే కలదు. నెక్స్ట్, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాలు ఇవ్వడం.
143వ అధికరణం రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహాలు ఇవ్వడం. 143వ అధికరణం ఏంటి సలహాలు ఇవ్వడం అంటే దీన్నే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి సలహా రూపక అధికారాలు అనేటటువంటి పేరుతో కూడా పిలవచ్చు. రైట్. ప్రజా ప్రాముఖ్యం కలిగినటువంటి అంశాలపై కానీ లేదా ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాల విషయంలో కానీ భారత రాష్ట్రపతికి ఏవైనా సందేహాలు కానీ అనుమానాలు కానీ వచ్చినట్లయితే తనకు వచ్చినటువంటి సందేహాలను అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి 143వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు యొక్క సలహా అడగవచ్చు. ఫస్ట్ వన్, ప్రజా ప్రాముఖ్యం కలిగినటువంటి అంశాలపై కానీ ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలపై కానీ అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలపై కానీ భారత రాష్ట్రపతికి ఏవైనా సందేహాలు కానీ అనుమానాలు కానీ వచ్చినట్లయితే తనకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి 143వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి సలహా అడగవచ్చు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సుప్రీంకోర్టు సలహా ఇవ్వనంత మాత్రాన దాన్ని మనం ఎక్కడా కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు అనేటటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తించాలి. ఫస్ట్ వన్ రాస్తున్నాను, నోట్. ప్రజా ప్రాముఖ్యం గల అంశాలు అంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ సబ్జెక్ట్స్. ప్రజా ప్రాముఖ్యం గల అంశాలు అంశాలపై ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలపై రాష్ట్రపతికి ఏవైనా సందేహాలు వచ్చినట్లయితే సుప్రీంకోర్టు యొక్క సలహా అడగవచ్చు. ఎస్సీ అంటే సుప్రీంకోర్టు అని రాశాను. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, ఈ తరహా అంశాలపై సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ తరహా అంశాలపై సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు సలహా ఇవ్వకపోయినప్పటికీ సుప్రీంకోర్టును మనం ఎక్కడా కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇంకా రెండో అంశం, మళ్ళీ నోట్. రాజ్యాంగం అమల్లోకి రాకముందు మన భారతదేశం ఇతర దేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల అమలు విషయంలో భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల అమలు విషయంలో భారత రాష్ట్రపతికి ఏవైనా సందేహాలు కానీ అనుమానాలు కానీ వచ్చినట్లయితే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా అడగవచ్చు. అయితే ఈ రెండో తరహా అంశాలపై సుప్రీంకోర్టుకి ఇష్టమున్నా లేకపోయినా తప్పనిసరిగా తన విలువైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందే. అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాలను భారత రాష్ట్రపతి పాటించకపోవచ్చు. ఒకవేళ భారత రాష్ట్రపతి పాటించకపోయినప్పటికీ కూడా భారత రాష్ట్రపతిపై మనం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎందుకు? 361వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి మరియు గవర్నర్లు చట్టానికి అతీతులు కాబట్టి. ఓకేనా? ఇప్పటి వరకు పనిచేసినటువంటి భారత రాష్ట్రపతులు ఎన్ని అంశాలలో సుప్రీంకోర్టు యొక్క విలువైన సలహాను అడగడం జరిగింది అంటే 16 అంశాలలో సుప్రీంకోర్టు యొక్క విలువైనటువంటి సలహాను కోరటం జరిగింది. రెండో పాయింట్ రాస్తున్నాను. రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో
కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో రాష్ట్రపతికి ఏవైనా రాష్ట్రపతికి ఏవైనా సందేహాలు వచ్చినట్లయితే సుప్రీంకోర్టు సలహా అడగవచ్చు. స్టార్ సింబల్. ఈ తరహా అంశాలపై సుప్రీంకోర్టు తప్పనిసరిగా తన విలువైనటువంటి సలహాలను అందించాల్సిందే. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాలను భారత రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇంతవరకు పనిచేసినటువంటి భారత రాష్ట్రపతులు సుప్రీంకోర్టుకి ఎన్ని అంశాల విషయంలో సలహాలు అడగడం జరిగింది అంటే మొత్తం 16 అంశాలలో సలహాలు కోరడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంకాస్త పూర్తి సమాచారం సుప్రీంకోర్టు టాపిక్ చెప్పినట్టు చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1, ఢిల్లీ న్యాయ చట్టాలు. ఎప్పుడంటే 1951. 16 అంశం నీట్. 2016 నీట్ అంటే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్. అయితే ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సలహాను భారత రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి అంశాలు. ఐర్లాండ్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి అంశాలు. ఫస్ట్ 1, ఆదేశిక సూత్రాలు. సెకండ్ 1, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. థర్డ్ 1, రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం. రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం. ఫోర్త్ 1, న్యాయ సంరక్షణ లేని హక్కులు. ఈ అంశాలను మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అన్నట్లయితే ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్, ఆదేశిక సూత్రాలు. వీటి గల మరొక పేరే నిర్దేశిక నియమాలు.
వీటి గురించి భారత రాజ్యాంగంలో 4వ విభాగంలో 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి అధికరణలు ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అన్ని అంశాలను గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఏంటి ఆదేశిక సూత్రాలు? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఆదేశించేటటువంటి ఆజ్ఞాపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సూత్రాలనే ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు గల మరొక పేరే నిర్దేశక నియమాలు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఆదేశించేటటువంటి సూత్రాలు, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు బాధ్యతలను గుర్తు చేసేటటువంటి సూత్రాలు, ఓకేనా? అలానే సంక్షేమ రాజ్య భావనకు ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి సూత్రాలని మనం ఆదేశిక సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఫస్ట్, ప్రభుత్వాలను ఆదేశించే సూత్రాలు. ఆదేశించే లేదా ఆజ్ఞాపించే సూత్రాలు. రెండు, ప్రభుత్వాలకు బాధ్యతలను గుర్తు చేసే సూత్రాలు. ప్రభుత్వాలకు బాధ్యతలను గుర్తు చేసేటటువంటి సూత్రాలు, సమసమాజ స్థాపనకు ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి సూత్రాలనే ఆదేశిక సూత్రాలు అంటాం. ఓకే, అయితే ఈ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు, అంటే న్యాయస్థానాల గుర్తింపు లేదు. వీటిని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయొచ్చు, అమలు చేయకపోవచ్చు. ఒకవేళ అమలు చేయకపోయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మనం ఎక్కడా కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆదేశిక సూత్రాలను ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసినటువంటి దేశం రోమ్. ఆ తర్వాత రోమ్ నుండి ఆదేశిక సూత్రాలను స్పెయిన్ స్వీకరించడం జరిగింది. స్పెయిన్ నుండి ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం స్వీకరించడం జరిగింది. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలను మన భారత్ స్వీకరించడం జరిగింది. భారత రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలను సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా రాజ్యాంగం స్వీకరించడం జరిగింది. ఇన్ని దేశాలలో ఆదేశిక సూత్రాల వర్గీకరణ ఎక్కడా కూడా లేదు. కేవలం ఈ ఆదేశిక సూత్రాలకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి కేవలం మన భారతదేశంలో మాత్రమే ఈ ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని సామ్యవాద సూత్రాలు అంటారు, రెండో దాన్ని గాంధేయవాద సూత్రాలు అంటారు, మూడో దానిని ఉదారవాద లేదా అంతర్జాతీయ శాంతికి సంబంధించినటువంటి భావాలు లేదా సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, ప్రపంచంలో మొదటిసారిగా ఆదేశిక సూత్రాలను అమలు చేసింది రోమ్. రోమ్ నుండి స్పెయిన్, స్పెయిన్ నుండి ఐర్లాండ్, ఐర్లాండ్ నుండి భారత్, భారత్ నుండి దక్షిణాఫ్రికా రాజ్యాంగం ఈ ఆదేశిక సూత్రాలను స్వీకరించడం జరిగింది. అంటే ఏంటి ఆదేశిక సూత్రాలు? ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అంటే సంక్షేమ రాజ్య భావాలే ఈ ఆదేశిక సూత్రాలు. అంటే రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, నిరుద్యోగులకు వృద్ధులకు జీవనోపాధిని కల్పించాలి, రక్షిత మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి, రైతులకు లేదా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, గిట్టుబాటు ధర వచ్చేంత వరకు గిడ్డంగి సౌకర్యాన్ని కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. అలానే ప్రాథమిక విద్యా కేంద్రాలను ఎక్కువ చేయాలి. ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు, సంక్షేమ రాజ్య భావాలు.
ఈ ఆదేశిక సూత్రాలను కనుక ఉన్నది ఉన్నట్లుగా అమలు చేసినట్లయితే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని చెప్పినటువంటి మహాశయుడు ఎంసి చాగ్లా. ఎంసి చాగ్లా. ఓకేనా? ఆదేశిక సూత్రాలు ఎన్ని రకాలుగా వర్గీకరించుకున్నాం? కేవలం అది కూడా మన భారతదేశంలో మాత్రమే. 1 సామ్యవాద భావాలు, 2 గాంధేయవాద భావాలు, 3 ఉదారవాద లేదా అంతర్జాతీయ శాంతికి సంబంధించినటువంటి భావాలు. ఈ ఆదేశిక సూత్రాలను కనుక ఉన్నది ఉన్నట్లుగా అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక అమలు చేసినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ₹1 కూడా ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి ఈ సూత్రాలను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేసినట్లయితే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది అని చెప్పినటువంటి మహాశయుడు ఎంసి చాగ్లా. ఈ సూత్రాలను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేసినట్లయితే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది. ఎవరు? ఎంసి చాగ్లా. రైట్. నెక్స్ట్, నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి. దీన్ని ప్రిఫరెన్షియల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం ఇంగ్లీష్లో. ఈ ఏంటి నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి అంటే, భారత రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్న ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది? ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్న ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది.
పరోక్షంగా అంటే నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్న ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం పరోక్షంగా ఎన్నుకోవటం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అని మన భారత రాజ్యాంగానికి సూచించినటువంటి ప్రముఖులు ఈ పద్ధతిని సిఫార్సు చేసిన ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ. అంటే ఈ పద్ధతి ప్రకారం రాష్ట్రపతిగా ఎంతమంది అభ్యర్థులైతే పోటీ చేస్తారో అంతమంది అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమాన్ని గుర్తించాలి. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, రాష్ట్రపతిని ఎన్నుకుంటాం ఏ విధంగా? నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్న ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతి ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి వాళ్ళని మనం ఏ పేరుతో పిలుస్తాం? ఎన్నికల గణ సభ్యులు లేదా నియోజక గణ సభ్యులు లేదా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అంటారు. రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి ఓటర్లు ఎన్ని రకాలుగా ఉన్నారు? 3 రకాలుగా ఉన్నారు ఈ ఎన్నికల గణంలో. 1 పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు. 2 రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు. 3 ఢిల్లీ పాండిచేరి విధాన సభలకు ఎన్నికైనటువంటి సభ్యులు. వీళ్ళంతా కూడా నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్న ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం పరోక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది భారత ప్రథమ పౌరుడు అయినటువంటి భారత రాష్ట్రపతిని. రైట్. అయితే ఈ పద్ధతిలో ప్రతి ఓటరు రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎంతమంది పోటీ చేస్తున్నారో అన్ని ప్రాధాన్యతా క్రమాలను గుర్తించాలి. ఎగ్జాంపుల్, భారత రాష్ట్రపతి అభ్యర్థులుగా 4 పోటీ చేస్తున్నారు అనుకుందాం. 4 అభ్యర్థులు ఏ, బి, సి, డి. ఏకి మొదటి ప్రాధాన్యత, అలానే ఆ తర్వాత అభ్యర్థులకు ఆ తర్వాత ప్రాధాన్యత క్రమాలను తప్పనిసరిగా గుర్తించాలి. అంటే ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యతను అయితే గుర్తించాలి. 2, 3 ప్రాధాన్యత క్రమాలను గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. మొదటి ప్రాధాన్యతను గుర్తించకుండా 2, 3 ప్రాధాన్యత క్రమాలను కనుక గుర్తించినట్లయితే అభ్యర్థి తనకున్నటువంటి ఓటును మురిగినటువంటి ఓటుగా, చెల్లుబాటు కానటువంటి ఓటుగా ప్రకటించడం జరుగుతుంది. అంటే తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యతను గుర్తించాలి. అయితే మొదటి ప్రాధాన్యతలోనే అభ్యర్థికి కావలసినటువంటి ఓట్లు అంటే 50% కంటే పైన, సగానికంటే ఎక్కువ ఓట్లు రానట్లయితే అప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్లను బదిలీ చేయడం జరుగుతుంది. ఈ ప్రాధాన్యత క్రమం, ఈ ఓట్ల లెక్కింపు ఎంతకాలం కొనసాగుతుంది అంటే అభ్యర్థికి కావలసినటువంటి ఓట్లు 51% వచ్చేంత వరకు ఈ ఓట్ల బదలాయింపు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక ఓటు బదలాయింపు సూత్రం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అంటే ఇంకాస్త సులభంగా చెప్పుకోవాలి అంటే 4 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ చూడండి, మనకు అర్థం అవటానికి మొత్తం ఓట్లు
అంటే మొత్తం నియోజకవర్గ సభ్యులు మనకు అర్థం కావడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్ 100. సగానికంటే ఎక్కువ ఓట్లు అంటే ఎన్ని? 51. సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని మాత్రమే భారత రాష్ట్రపతిగా గెలిచినట్లుగా ప్రకటించాలి. సగానికంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులను గెలిచినట్లుగా ప్రకటించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఓకేనా? కాబట్టి ఇక్కడే చూద్దాం. 4 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఏ అనేటటువంటి అభ్యర్థికి కేవలం 10 ఓట్లు, బి అనేటటువంటి అభ్యర్థికి కేవలం 15 ఓట్లు, సి అనేటటువంటి అభ్యర్థికి 45 ఓట్లు, డి అనేటటువంటి అభ్యర్థికి 11 ఓట్లు వచ్చినాయి అనుకుందాం. ఓకే. కాబట్టి ఇప్పుడు గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థి ఎవరు? గెలవటానికి అవకాశం ఉన్న అభ్యర్థి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థి సి. ఎందుకు? 45 ఓట్లు వచ్చినాయి. కానీ తనకి ఎన్ని ఓట్లు రావాలి? 51. అసలు గెలిచే అవకాశం లేనటువంటి అభ్యర్థి ఎవరు? ఏ. తనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 10. ఈ 45, 10 యాడ్ చేస్తే ఎంత? 55. కానీ రావాల్సినటువంటి ఓట్ల పర్సంటేజ్ ఎంత? 51. కాబట్టి సి అనేటటువంటి అభ్యర్థిని భారత రాష్ట్రపతిగా ఎన్నికల్లో గెలిచినట్లుగా ప్రకటించడం జరుగుతుంది. దీన్నే మనం నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిలో ఉన్నటువంటి ఒక ఓటు బదలాయింపు సూత్రం ప్రకారం భారత రాష్ట్రపతిని పరోక్షంగా ఎన్నుకుంటాం. అయితే ఈ నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిని ప్రతిపాదించిన వారు థామస్ హేర్. ఎవరితను అంటే అమెరికా రాజనీతి శాస్త్రవేత్త. కాబట్టి దీన్ని హేర్ పద్ధతి అని, థామాషా పద్ధతి అని, పట్టిక పద్ధతి అని, జాబితా పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతికి గల ఇతర పేర్లు హేర్ పద్ధతి, థామాషా పద్ధతి, పట్టిక పద్ధతి, జాబితా పద్ధతి. ఓకే. దీనిని డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈ పద్ధతిని మొదటిసారిగా వినియోగించడం జరిగింది. కాబట్టి అంటే డెన్మార్క్ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఆండ్రే ఈ పద్ధతిని మొదటిసారిగా వినియోగించడం జరిగింది. కాబట్టి దీన్ని మనం ఆండ్రే సిస్టమ్ లేదా ఆండ్రే పద్ధతి అని కూడా పిలుస్తారు. ఆండ్రే పద్ధతి. దీన్నే మనం నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతి. ఈ అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించారు? ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, విశిష్ట వ్యక్తుల నియామకం. వీళ్ళనే మనం నామినేటెడ్ సభ్యులు అంటారు. అధికరణం 80లోని 3వ అధికరణం. ఏంటి రాజ్యసభకు విశిష్ట వ్యక్తుల నియామకం?
శాస్త్ర సాంకేతిక కళా క్రీడా రంగాలలో మంచి నైపుణ్యం ప్రదర్శించినటువంటి 12 మంది వ్యక్తులను భారత రాష్ట్రపతి పెద్దల సభ అయినటువంటి రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో వివిధ రంగాల్లో మంచి నైపుణ్యాన్ని కనపరిచినటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆదర్శాలు భావి భారతదేశ ప్రజలకు ఎంతైనా అవసరం. అయితే అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తులు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి ఎలాంటి ఇష్టాన్ని వ్యక్తం చెయ్యరు. కాబట్టి వీటికి ఉన్నటువంటి ఆలోచనలు, సలహాలు కూడా భారతదేశానికి ఎంతైనా ఉపయోగపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అభ్యర్థుల మేరకు వారు ఎవరి పేర్లనైతే సిఫార్సు చేయడం జరుగుతుందో, అంటే ఏ ఏ రంగాల్లో శాస్త్ర సాంకేతిక కళా క్రీడా రంగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి 12 మంది వ్యక్తులను ప్రధానమంత్రి సలహా మేరకు భారత రాష్ట్రపతి పెద్దల సభ అయినటువంటి రాజ్యసభకు నామినేట్ చేయటం జరుగుతుంది. ఓకేనా. రాజ్యసభ పదవీ కాలం ఎంత అంటే రాజ్యసభ శాశ్వత సభ, దానికి నిర్ణయిత పదవీ కాలం లేదు. కానీ రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తే వారి స్థానంలో నూతన వ్యక్తులు ఎప్పటికప్పుడు ఎన్నికవుతూ ఉంటారు. ఓకే, నోట్. శాస్త్ర సాంకేతిక కళ క్రీడా రంగాలలో మంచి నైపుణ్యం ప్రదర్శించిన 12 మంది వ్యక్తులను, 12 మంది విశిష్ట వ్యక్తులను ప్రధానమంత్రి సలహా మేరకు, ప్రధాని మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. రైట్. ఎగ్జాంపుల్ కొంతమంది పేర్లనే ఇక్కడ రాద్దాం. అంటే రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులు కొంతమంది: రామ్ షకల్, రాకేష్ సిన్హా, రామ్ షకల్ రైతు, రాకేష్ సిన్హా రచయిత, రైటర్, రఘునాథ్ మహాపాత్ర శిల్పి, సోనాల్ మాన్సింగ్ నృత్యకారిణి, డాన్సర్. ఇలా శాస్త్ర సాంకేతిక కళా క్రీడా రంగాలలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి 12 మంది వ్యక్తులను ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి యొక్క ప్రత్యేకమైనటువంటి సలహా మేరకు భారత రాష్ట్రపతి పెద్దల సభ అయినటువంటి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. వీరి పదవీ కాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మంది పదవీ విరమణ చేస్తే వారి స్థానంలో నూతన వ్యక్తులు ఎప్పటికప్పుడు ఎన్నికవుతూ ఉంటారు. నెక్స్ట్, న్యాయ సంరక్షణ లేని హక్కులు, నాన్ జస్టిఫికబుల్ రైట్స్.
న్యాయ సంరక్షణ లేని హక్కులు. ఓకే, ఫస్ట్ ఇక్కడ రాస్తాను నోట్. 16వ విభాగంలోని 335వ అధికరణం 16వ విభాగంలోని 335వ అధికరణం ఏం చెప్తుంది? ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు సముచిత ప్రాధాన్యతను కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి సముచిత ప్రాధాన్యతను కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు సముచిత ప్రాధాన్యతను కల్పించాలి. నెక్స్ట్ రెండో పాయింట్, 17వ విభాగంలోని 350A, అలానే మూడోది 17వ విభాగంలోని 351. ఓకే, 350A 17వ విభాగంలో ఏం చెప్తుంది? ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి. సరే, ఒక నిమిషం ఆపండి. హిందీని రాజభాషగా గుర్తించి అన్ని రాష్ట్రాల్లోనూ అమలయ్యే విధంగా చూడాలి. అయితే వీటికి న్యాయ సంరక్షణ లేదు. ఓకేనా? కాబట్టి న్యాయ సంరక్షణ లేకపోయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ప్రాధాన్యత క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పరిపాలనా కార్యకలాపాలను తప్పనిసరిగా సమర్థవంతంగా నిర్వహించాలి. రైట్ సార్.